to the life is given to the nations. We go with the purpose, we are now chosen to lead our now generation. We here now live to the nations, celebrations, let's give it all God to the nations. To lead now live to the nations, it's a vision. Today I want to speak on a prayer of declaration. మరి ప్రకటించే లేకపోతే ఉచ్చరించేటటువంటి ఒక ప్రార్థన గురించి చెప్పబోతున్నాను. Mark chapter 11 please. మార్కు సువార్త 11వ అధ్యాయము verse 24. 24వ వచనము. Therefore I say to you, whatever things you ask, when you pray, believe that you receive them, and you will have them. Everybody say amen. Amen. As I said earlier, ఇంత ముందుకు చెప్పిన విధముగా the word of God is governed by what God has spoken. మరి దేవుని యొక్క వాక్యము మరి ఏదైతే దేవుడు మాట్లాడిండో దాని చేత పాలించబడుతున్నది. There are laws that are governing. మరి కొన్ని నియమాలు ఉన్నాయండి పాలించేటటువంటివి. Nothing just happened by accident. ఏదో జరుగుతుందనేటువంటి విధానంలో జరగట్లేదు కానీ. But there are laws that when we apply those laws, those things will happen. మరి ఎప్పుడైతే కొన్ని నియమాలు ఉన్నాయో ఆ నియమాలను మనం పాటించినప్పుడే అవి జరుగుతాయండి. We need to realize that spiritual world is as real as to the natural world. మనం గుర్తించాలి ఏంటంటే మరి ఏదైతే మరి ఆ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి లోకము ఏ విధంగా ఉన్నదో మరి ఆత్మ సంబంధమైన లోకము ఆ విధంగానే ఉన్నదని తెలుసుకోవాలి. Laws are more powerful than the physical world. అయితే శారీరకమైనటువంటి భూలోక సంబంధమైన యొక్క నియమాల కంటే మరి ఆత్మీయమైన నియమాలు ఇంకా ఎక్కువ ఉన్నాయని బలంగా ఉన్నాయని తెలుసుకోవాలి. Law gives birth to the physical law. మరి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి నియమాలు శారీరకపరమైనటువంటి యొక్క నియమానికి జన్మనిస్తున్నది. And God is a spirit. మరి దేవుడు ఆత్మ ఉన్నాడు. Created all matter with the force of spirit of faith. నిజంగా విశ్వాసం అనేటువంటి యొక్క ఆత్మ చేతనే సమస్తమైన సృజించగలిగింటున్నాడు. God is a spirit. మరి దేవుడు ఆత్మ ఉన్నాడు. And we need to understand that when God created man in 3 parts. మరి ఎప్పుడైతే ఒక మనిషిని సృజించినప్పుడు మనిషిని 3 భాగాలుగా సృజించుచున్నాడు. First thing is you need to understand you are a spirit being. అయితే మొట్టమొదటి ఏంటంటే నువ్వు ఆత్మ సంబంధంలో ఉంటున్నావు. God is a spirit. మరి దేవుడు ఆత్మ గనుక you are also a spirit. నువ్వు కూడా ఆత్మ ఉంటున్నావు. But you have a soul and you live in a body. అయితే నీకు ప్రాణం ఉన్నది మరి దాంట్లో దేహంలోనే ఉంటున్నావు. It's a time for us to understand that how to receive the things from God. అయితే దేవుని యొద్ద నుంచి మరి ఆశీర్వాదాలు గాని ఏవైనా గాని పొందుకోవాలి. ఏ విధంగా పొందుకోగలం? Since we are in prayer, మనం ప్రార్థనలో మనం ఉంటుండగా ఇప్పుడు and how our prayer is going to work. మనం ప్రార్థన ఏ విధంగా జవాబు తీసుకొస్తున్నది? As Mark, the Gospel of Mark says, మరి మార్కు సువార్తికుడు మనకు సెలవిచ్చిన విధముగా whatever things. Now faith is a substance of things hoped for, evidence of things not seen. మరి విశ్వాసం అనేది నిరీక్షిస్తున్న వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. Child of God, we are talking about a thing. ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడిస్తున్నాం. లేకపోతే whatever things it says. అది ఏదైనాను అనేటువంటి ఒక మాటను మాట్లాడుతున్నది. Things or thing, it means belongings or stuff. మరి it's the possessions we are talking about. ఒక వస్తువుని గాని ఇంకా దేని గురించి మాట్లాడితే ఒక వస్తువు గురించో లేకపోతే ఆస్తిని గురించో దేని గురించో మనం మాట్లాడుతున్నాం. touch and feel. అంటే ఏదైతే మనం ఒక తాకిడి కలిగి ఉంటున్నాం ఒక వస్తువుని, ఒక వస్తువు. God says I will do a new thing. ఒక నూతనమైన కార్యం చేస్తున్నా అంటున్నాడు దేవుడు. All things have passed away, behold all things will become new. పాతవి గతించను, ఇదిగో అన్ని సమస్తం కూడా క్రొత్తవాయని దేవుడు సెలవిస్తున్నాడు. The things which are seen are temporal, but the things which don't see are eternal. అది ఇప్పుడు చూస్తున్నటువంటి అంతా కూడా తాత్కాలికమైనది, కానీ చూడనటువంటి యొక్క వాటన్ని కూడా శాశ్వతమైనది దేవుడు సెలవిస్తున్నాడు. Isaiah says, do not remember the former things, behold I will do a new thing and it will spring forth. మరి యెషయా రాసిన గ్రంథంలో చూసినట్లయితే నేను ఒక నూతనమైన కార్యము చేయుచున్నాను, ఇప్పుడే మొలుస్తును, అది మీరు యోచింపరాని దేవుడు సెలవిస్తున్నాడు. Whatever things you ask when you pray, believe that you receive and you shall have it. అయితే మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్మిడి అప్పుడు అవి మీకు కలుగునని దేవుడు సెలవిస్తున్నాడు. In other version says whatever you desire. అయితే మీరు ఏదైతే కోరుతుంటున్నారో, what do you desire? దేని గురించి మీరు కోరుతున్నారు? How to know
It is a desire from God. ఇది దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి కోరిక నువ్వు ఏ విధంగా తెలుసుకోగలుగుతావు? How do we know that it is God's given desire? దేవుడు ఇచ్చినటువంటి కోరిక ఏ విధంగా We have తెలుసుకోగలుగుతావు? desires. మనకు కోరికలు ఉన్నాయి, We have so many desires, అనేకమైన కోరికలు a ఉన్నాయి, good and a bad. అని కొన్ని మంచి కొన్ని చెడు. But how to know it's a God's given desire? అది ఏ విధంగా తెలుసుకోగలం దేవుడు ఇచ్చిన కోరికని? When we talk about desire, I'm talking about a holy desire. నేను ఆశ లేదా కోరికను గురించి మాట్లాడినప్పుడు పరిశుద్ధమైన కోరిక గురించి We have మాట్లాడుతున్నాను. many desires, అనేకమైన కోరికలు but ఉంటాయి. those desires may not be lining up with the word of God. ఆ అన్ని కోరికలన్నీ కూడా ఆశలన్నీ కూడా వాక్యానుసారంగా ఉండకపోవచ్చు. Those desires may not line up with the plan of God. దేవుని యొక్క ప్రణాళికలకు అనుసారంగా ఉండకపోయి Those ఉండొచ్చు. desires may not line up with the purposes of ఆ God. కోరికలన్నీ కూడా దేవుని ఉద్దేశానుసారంగా ఉండకపోవచ్చు. Those desires may not be in the will of God. దేవుని యొక్క చిత్తానుసారంగా కూడా ఉండకపోవచ్చు. Those desires may not be holy. ఆలోచనలు కూడా పరిశుద్ధంగా But I'm ఉండకపోవచ్చు. talking about a desire that is birthed in our heart given by God to us. అయితే దేవుడి చేత ఇవ్వబడిన కోరికలు మన హృదయంలో జన్మించబడిన కోరికల గురించి Child of God, మాట్లాడుతున్నాను. it all depends upon the purpose that God has for you. ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి? దేవుడు మనకి ఇచ్చిన ఉద్దేశాల మీద ఆధారపడి ఉంటున్నాయి. See, when you receive, నువ్వు పొందుకున్నప్పుడు you receive according to the purpose of God. దేవుని యొక్క ఉద్దేశారంగానే నువ్వు పొందుకుంటున్నావు. You receive things నువ్వు పొందుకుంటున్నావు అంటే కొన్ని వస్తువులు because it is in the plan of God. అది దేవుని యొక్క ఉద్దేశానికి ఉన్నది If కనుక it is not in పొందుకుంటున్నావు. the plan of God, నువ్వు దేవుని యొక్క ఉద్దేశాలతో ఉన్నట్లయితే then you will not receive it. నువ్వు పొందుకోవని దేవుని యొక్క ఉద్దేశానుసారంగా నువ్వు లేకపోయినట్లయితే, Child of God, it all depends what God wants you to have. ఆ ఆధారం దేని మీద ఉందంటే దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో దాని మీద ఆధారపడి What ఉంటుంది. the Bible says. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, When you receive something, నువ్వు ఏదైనా పొందుకున్నప్పుడు the first thing that you realize that you receive it in the spirit because you are a spirit being. అంటే నువ్వు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది నువ్వు ఆత్మలో స్వీకరిస్తున్నానని తెలుసుకో. ఎందుకంటే నువ్వు ఆత్మ వాణిగా ఉంటున్నావు కనుక. Because you are a spirit being, నువ్వు ఆత్మలో ఉన్నావు కనుక you receive it in the spirit. మొదటిగా నువ్వు ఆత్మను నువ్వు స్వీకరించాలి. Before you get healed, you need to receive your healing in the spirit. నువ్వు సహజంగా నీ స్వస్థతను పొందుకోక మునిపే నీ ఆత్మలో నువ్వు స్వీకరించాలి If స్వస్థత. you're sick in your నీ body, దేహంలో అనారోగ్యం ఉన్నట్లయితే first you receive your healing in your spirit. మొట్టమొదటి నీ ఆత్మలో ఆ యొక్క స్వస్థతని The స్వీకరించు. moment you receive in the spirit, నా యొక్క ఆత్మలో స్వీకరించిన it will వెంటనే manifest in the natural realm. మరి సహజంగా జరుగుతుందండి అది. It comes into your spirit before it comes into the natural realm. మరి సహజంగా జరగక మునిపే ఆత్మలోనికి మరి జరగడం ఆరంభిస్తామంటుంది. Child of God, you cannot make them happen. మరి అవి జరగడానికి నువ్వు ఏం చేయలేవు. కానీ It will not be done in that way. అంటే అంతగా ఉన్నతమైనటువంటిది కాదు. కానీ You cannot receive your prosperity unless you receive it in the spirit. నీ యొక్క ఆత్మలో పొందుకునేంత వరకు నీ అభివృద్ధి నువ్వు పొందుకోలేవండి. When you receive in the spirit, then you need to understand, believe God and start walking in that. అయితే నువ్వు ఎప్పుడైతే ఆత్మలో మరి పొందుకుంటావో మరి విశ్వాసం ఉంచి దాని విషయంలో The word of God says, what things soever you desire when you pray, believe. That means you believe in your heart and you receive it first in the spirit. అయితే నువ్వు అడుగుతున్న వాటిని అలా పొందినమని నమ్ముడి మరి ఎప్పుడైతే నమ్ముతున్నారో మొట్టమొదటిగా మీ యొక్క హృదయంలో నమ్మండి, స్వీకరించడం పొందుకోండి. Child of God, unless you receive it in your spirit, it will not manifest. నీ యొక్క ఆత్మలో స్వీకరించకపోతే అవి జరగదు. Child of God, you are a spirit నువ్వు ఆత్మ ఇంటున్నావు, and you have a Holy Spirit. నీకు పరిశుద్ధాత్మని కలిగి ఉంటున్నావు. You need to understand. So when you make a conversation with God, అయితే దేవునితో ఒక సంభాషణ చేస్తున్నప్పుడు, when you pray, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు it's totally in a different level. అది నిజంగా ఒక ఉన్నతమైన ఒక స్థితిగతులు కలిగి ఉంటుంది. You can have a conversation in totally in a different level. అద్భుతమైనటువంటి ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు సంభాషణ కలిగి ఉంటున్నావు. Child of God, you need to understand the word of God says, Paul writes to the church of Romans and says, in your weakness the Spirit of God will help you to pray. రోమిలు రాసిన పత్రికలో మరి పౌలు ఈ విధంగా అంటాడు, నా బలహీనతలో దేవుని యొక్క ఆత్మ మరి ప్రత్యక్షపరచబడింది, నాకు బలం In your weaknesses the Holy Spirit will help you to pray exactly according to the will of God. అతను నీ యొక్క బలహీనతలకు కూడా ఏ విధంగా మరి ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తుంటాడు. The Holy Spirit will help us to pray in your weakness. నీ యొక్క బలహీనతలో ఏ విధంగా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ నీకు సహాయం Now చేస్తాడు. the Spirit searches the deep things. నిజంగా ఆత్మ మరి లోతైన విషయాలు మరి వెతకడం ఆరంభిస్తుంది. The deep things what God has for you. అయితే ఏదైతే దేవుడు నీ పట్ల కలిగి ఉండే ఆ లోతైన విషయాలను You need to know God has a deeper things for you. అయితే నీ పట్ల దేవుడు ఒక లోతైన విషయాలు కలిగి ఉండడం తెలుసుకోవాలి. Because God has a deeper things, or I should say a things which are not seen or never heard or never seen, God kept those things for you. అంటే ఎటువంటివి అంటే ఎవరు వినని చూడని అటువంటి యొక్క కార్యాలు దేవుని కోసం ఉంచుతున్నాడండి. And those things, it has to come out. అయితే రావాలంటే బయటికి అవన్నీ కూడా On the surface, or if God has to
to reveal it to you, he has to reveal it through the Holy Spirit only. ఒకవేళ దేవునికి బయలుపరచాలంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి The word బయలుపరచాలి. of God says the Spirit searches the deep things of God. దేవుని యొక్క వాక్యం విశ్లేషించి దేవుని యొక్క లోతైన విషయాలనే మన ఆత్మ పరిశీలన చేస్తుందని The దేవుని యొక్క things వాక్యం that God prepared, దేవుడు సిద్ధపాటు చేసిన కార్యాలు, the things which are tangible. ఇది ఏవైతే మరి అద్భుతమైనటువంటి యొక్క కార్యాలు. The word of God says, God said to Abraham, Abraham, is anything too hard for me? మరి అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహాము నాకే అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని Is అంటున్నాడు. anything too hard for God? నాకు దేవునికి ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా? God will do a new thing. దేవుడు నూతనమైన కార్యము చేస్తాడు. And you need to understand, when you receive those things, you receive it in your spirit. అతను వాటిని పొందుకోక మునుపు నువ్వు ఆత్మను మీరు పొందుకోండి వాటిని. I only know those things which are prepared for me, only I know it through the Holy Spirit. ఏదైతే దేవుడు నాకు మరి సంసిద్ధము చేస్తున్నాడు ఏ విధంగా తెలుసుకోగలుగుతానంటే పరిశుద్ధాత్మ ద్వారా నేను తెలుసుకోగలను. You know, somebody said Holy Spirit is like a search engine. వెతికేటటువంటి ఒక హింజన్ It అనేటువంటిదిగా goes అన్నారండి. and searches things for you what God kept. అయితే దేవుడు నీ కోసం అయితే ఉంచున్నాడో వాటిని వెతకడానికి అది ప్రయాణం చేస్తున్నది అక్కడ So ఇక్కడ. the Spirit of God searches things for you. దేవుని యొక్క ఆత్మ నీ కోసం వెతుకుతూ ఉన్నది, లేకపోతే కార్యాల కోసం God వెతుకుతున్నది. has prepared what God has prepared for you. The Spirit of God searches all things what God prepared for you. దేవుడు ఏదైతే నీ కోసం సిద్ధపాటు చేస్తున్నాడో వాడి వెతకడానికి